మనం లాస్ట్ క్లాస్లో ఏం కవర్ చేసామంటే కాల్మంత్ ఓకే రోస్ క్యారెక్టరిస్టిక్స్ రోస్ కీ ఫిగర్స్ కవర్ చేసాం, ప్రీ క్యార్స్ కవర్ చేసాము, ఆ తర్వాత వేరియబుల్స్ క్రియేట్ కవర్ చేసాము. వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పేసి అదే సింగిల్ ఇంటర్వెల్ సెలెక్షన్ ఆప్షన్ కవర్ చేసాం. మనం వాటికి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఇవ్వాలనేది కూడా కవర్ చేసాము. దాని తర్వాత మ్యాండేటరీకి యూనో ఆప్షనల్కి డిఫరెన్స్ చూసాం మనం. బట్ మ్యాండేటరీ వితౌట్ ఇనిషియల్ ఉంది కదా, అది ఇంకా చూపించలేదు, అది చూపిస్తాను. ఇది కాకుండా ఇంకా వేరియబుల్స్లో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి, రెడీ ఫర్ ఇన్పుట్ ఈ చెక్ బాక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాని తర్వాత మాన్యువల్ ఇన్పుట్ కాకుండా కస్టమర్ ఎగ్జిట్ని వన్ మోర్ ఏంటది రిప్లేస్మెంట్ పాత్, ఈ రెండు కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం, వాటిని కవర్ చేయలేదు. ఓకే, సో అవి మెయిన్గా కవర్ చేయాల్సినవి. అవి కాకుండా డిఫాల్ట్ వాల్యూస్ ఎలా సెట్ చేయాలి, అండ్ అది కాకుండా కరెన్సీ యూనిట్ కన్వర్షన్స్ ఉంటాయి ఇవి. సో ఈ పార్ట్ ఇంకా కవర్ చేయలేదు. వేరియబుల్స్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ వీటిని కవర్ చేయడానికి ముందర ఇంకా మనం ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్స్కి వద్దాం. ఓకేనా? సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫార్ములాస్. ఇక్కడ కీ ఫిగర్ సెక్షన్లో యాజ్ ఆఫ్ నో మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ రోస్లోనేమో క్యారెక్టరిస్టిక్స్ని పెడతాము, కీ ఫిగర్స్ని వచ్చేసి కాలమ్స్లో పెడతామని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఈ మల్టీ ప్రొడక్టర్ మీద మనం రిపోర్ట్ చేస్తున్నాం కదా, ఇందులో కీ ఫిగర్స్ చూస్తే ఓన్లీ బిల్లింగ్ క్వాంటిటీ ఉంది కాబట్టి బిల్లింగ్ క్వాంటిటీ మాత్రమే పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి ఏం కావచ్చు, ఇంకా మల్టిపుల్ కీ ఫిగర్స్ ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ తెచ్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు క్వాంటిటీ ఉంది ఇక్కడ నాకు. ఓకే, క్వాంటిటీ డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేసిన తర్వాత ఓన్లీ మనకి ప్రొవైడర్లో అంటే మల్టీ ప్రొవైడర్ కానీ ఏదైనా కానీ కంపోజిట్ ప్రొవైడర్ కానీ అందులో ఉన్న ఫీల్డ్స్ని మాత్రమే మనం ఇందులో వాడగలము, ఇంకా వేరే ఏమి కొత్తవి ఏమి పెట్టలేమా అంటే అలా కాదు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కీ ఫిగర్స్లో రైట్ క్లిక్ కొడితే ఇక్కడ న్యూ సెలెక్షన్, న్యూ ఫార్ములా అని 2 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని అంటే సెలెక్షన్ ఫస్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాము, దాని తర్వాత సెలెక్షన్ గురించి వెళ్దాం. సో నేను న్యూ ఫార్ములా అంటే ఏం చేస్తుందంటే, ఇది మన దగ్గర అవైలబుల్ ఉన్న కాలమ్స్ ఉంటాయి కదా, అంటే ఏమైతే ప్రొవైడర్ నుంచి వస్తున్నాయో ఆ కాలమ్స్ కీ ఫిగర్స్ని యూజ్ చేసుకుని మీరు వాటి మీద ఏదన్నా ఫార్ములాస్ అప్లై చేసి మీరు డిరైవ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇది మన మల్టీ ప్రొవైడర్లోని డేటా ఇది. సో మన మల్టీ ప్రొవైడర్లోని డేటా ఏంటో ఒకసారి చూద్దాం. డిస్ప్లే డేటా, ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ అవుట్పుట్, సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, కీ ఫిగర్స్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ, ఈ కీ ఫిగర్ ఇది మన మల్టీ ప్రొవైడర్లోని డేటా. ఓకేనా? సో ఇందులో మనకి క్వాంటిటీ అని ఒకే ఒక కాలం ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటుంటే, నాకు వచ్చిన వాల్యూ క్వాంటిటీని ఇంటూ 10 చేసి చూపించాలనుకుంటున్నాను రిపోర్ట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వాంటిటీని యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తే నాకున్న అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా కాదు, ఇచ్చిన క్వాంటిటీని ఇంటూ 10 చేయాలి అనుకుంటున్నాను. సో ఇంటూ 10 చేయాలంటే ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఫార్ములా ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అనమాట. సో ఆ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, ఏదైనా ఫార్ములా అప్లై చేయాలి అంటే మనం ఒక ఫార్ములా వేరియబుల్ని ఫార్ములాని తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫిగర్స్లో ఒక న్యూ ఫార్ములాని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే నాకు ఇది వచ్చింది. దీనికి ఏం చేస్తాను, నేను ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకుంటాను. బై డిఫాల్ట్గా ఫార్ములా 2 అని ఇచ్చింది. నేను ఏం రాస్తానంటే క్వాంటిటీ ఇంటూ 2 అని రాస్తున్నాను ఇక్కడ. ఇది డిస్క్రిప్షన్, మీ ఇష్టం ఏం కావాలో అది రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఫర్దర్ రిస్ట్రిక్షన్స్, టెక్నికల్ నేమ్ కాదు ఇది. సో స్పేసెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇచ్చి నేను పక్క ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి డిస్క్రిప్షన్ మారింది, క్వాంటిటీ ఇంటూ 2 అని చెప్పేసి. సో ఇంటూ 2 కాదు, ఇంటూ 10. సో ఫార్ములా రాయాలనుకుంటున్నాను. సో ఇలా రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫార్ములే మల్టిప్లై బై 10 అని రాస్తున్నా. ఆ ఫార్ములా ఎక్కడ రాస్తామంటే ఈ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఎడిట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇది ఫార్ములా స్క్రీన్ అనమాట. ఇక్కడ మీరు కావాల్సిన ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది క్వాంటిటీ, ఇక్కడ ఇది ఉంది కదా అవైలబుల్ ఆపరెంట్స్, అంటే మనకు రిపోర్ట్లో వేటిని యూజ్ చేసుకుని నేను ఫార్ములాస్ చేయగలను అవన్నీ ఇక్కడ కనబడతాయి. సో నాకు అవైలబుల్ ఏముంది, ప్రస్తుతానికి ఒక కీ ఫిగర్ ఉంది కాబట్టి మన ప్రొవైడర్లో ఆ ఒక కీ ఫిగర్ కనబడుతుంది. డబల్ క్లిక్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, డబల్ క్లిక్ చేశాను ఇక్కడ, అది ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇంటూ 10 చేద్దాం అనుకుంటున్నాను. చూడండి కింద ఆపరేటర్స్ అన్నీ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై డబుల్ స్టార్
అండ్ బ్రాకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇందులో నాకు కావాల్సిన ఆపరేటర్ ఏంటి, ఇంటూ అనమాట. ఇది ఇంటూ 10 అంటున్నాను. సో నెంబర్స్ని ప్రొవైడ్ చేయడం కోసం నెంబర్ ప్యాడ్ ఇచ్చాడు, 1 0 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే కొడుతున్నా. సో ఇప్పుడు ఇది ఏం చేసినట్టు, నేను ఈ పర్టికులర్కి ఒక కొత్త ఫార్ములాని క్రియేట్ చేశాను. ఆ ఫార్ములాలో ఏం జరుగుతుందంటే నా క్వాంటిటీలో ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 10 చేసి దీని అవుట్పుట్ కింద చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్డర్ చూసారనుకో, ఫస్ట్ ఇంటూ 10 ఉంది, దాని తర్వాత క్వాంటిటీ ఉంది. అలా కాదు, నాకు ఫస్ట్ క్వాంటిటీ కింద కావాలంటే మీరు సీక్వెన్స్ని మార్చుకోవచ్చు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి. సో ఫస్ట్ రిపోర్ట్లో నాకు క్వాంటిటీ ఫీల్డ్ వస్తుంది, దాని తర్వాత క్వాంటిటీ మల్టిప్లైడ్ బై 10 అనే ఇంకో కాలం వస్తుంది అనమాట. దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ చూడండి స్టేటస్ మెసేజ్లో ఏమి అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆ క్వెరీని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. సో ఎనాలిసిస్ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఒక కొత్త సెల్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ అదే రిపోర్ట్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూడండి నాకు 2 కాలమ్స్ వచ్చాయి. ఇందాక ఒక కాలమే ఉంది, బట్ ఇప్పుడు 2 కాలమ్స్ వచ్చాయి. ఒకటి క్వాంటిటీ కాలము, దాని తర్వాత నేను క్రియేట్ చేసిన న్యూ కాలం క్వాంటిటీ మల్టిప్లైడ్ బై 10. ఇక్కడ చూడండి అన్ని కూడా ఇంటూ 10 జరిగి వచ్చిందా, ఇలా అనమాట. సో ఈ ఎక్స్ట్రా కాలం ఎలా వచ్చింది, ఇది ప్రొవైడర్లో లేదు, అంటే మల్టీ ప్రొవైడర్ లేని ఫీల్డ్స్ని లేని కొత్త కాలమ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు యూజింగ్ ఫార్ములా అండ్ సెలెక్షన్. సో ఫార్ములాలో ఇది ఒకటేనా, ఇంకా చాలా చేయొచ్చు ఫార్ములాలో. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫార్ములాలో చేసుకోవాల్సినవి. దీని లోపలికి వెళ్దాం. ఇంకొకటి కూడా కవర్ చేసేస్తాను కాన్సెప్ట్. ఈ కీ ఫిగర్స్ ఫార్ములానే కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ కీ ఫిగర్ సెక్షన్లో కీ ఫిగర్స్ మీద మనకి కొన్ని డిస్ప్లే ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలా అయితే మనకి క్యారెక్టరిస్టిక్స్లో డిస్ప్లే ప్రాపర్టీస్ ఉన్నాయో, వాటిని ఎలా ఉన్నాయి డిస్ప్లే ప్రాపర్టీస్ సర్ప్రైజ్ చేసుకోవడానికి, ఓకే, టెక్స్ట్ కీ ఫిగర్ చూడడానికి. అలాగే కీ ఫిగర్స్లోకి వెళ్తే కీ ఫిగర్స్లో కూడా మన ప్రతిదానికి కూడా కొన్ని డిస్ప్లే ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి అది డిస్ప్లే ప్రాపర్టీస్ అంటే, ఒకటి ఆల్వేస్ షో, ఆల్వేస్ హైడ్, హైడ్ కెన్ బి షోన్. ఇప్పుడు బై డిఫాల్ట్గా చూసుకుంటే కీ ఫిగర్ సెక్షన్లో ఉన్న ప్రతిదీ కూడా ఆల్వేస్ షోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే రిపోర్ట్ రన్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ని నేను చూపించాలి అనుకుంటే ఆల్వేస్ షో పెడతాను నేను, ఓకేనా. అండ్ ఆల్వేస్ హైడ్ అంటే దాని అర్థం ఏంటి, ఐ ఆల్వేస్ హైడ్ కన్నా ఫస్ట్ హైడ్ కెన్ బి షోన్ నేర్చుకుందాము, దాని తర్వాత ఆల్వేస్ హైడ్కి వెళ్దాం. ఓకే, దీనికి కాదు, సెకండ్ దానికి క్వాంటిటీ మల్టిప్లైడ్ బై 10 ఉంది కదా, ఈ కాలంకి నేను ఏం చేస్తానంటే హైడ్ కెన్ బి షోన్ అప్లై చేస్తున్నా, ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఏం చేయట్లేదు, జస్ట్ కాలం సెలెక్ట్ చేసి డిస్ప్లే ప్రాపర్టీస్కి వెళ్ళి అందులో హైడ్ కెన్ బి షోన్ ఇచ్చాను. దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటంటే సేవ్ చేసి నేను ఒకసారి రిపోర్ట్ని రన్ చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా రిపోర్ట్ని రన్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి ఏమైంది, నాకు రిపోర్ట్లో డిజైనర్లో కీ ఫిగర్ సెక్షన్లో 2 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు, కానీ నాకు ఇక్కడ చూడండి ఒక కాలమే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ డేటా ప్రివ్యూలో కూడా నాకు సింగిల్ కాలమే కనబడుతుంది, అవునా. డేటా ప్రివ్యూలో కూడా ఏం కనబడుతుంది, సింగిల్ కాలమే కనబడుతుంది. కానీ కీ ఫిగర్ సెక్షన్లో నాకు 2 కాలమ్స్ ఉన్నాయి చూడడానికి. సరే, కానీ సెకండ్ కాలమ్కి నేను ఏం పెట్టాను డిస్ప్లే ప్రాపర్టీ, హైడ్ కెన్ బి షోన్ అని పెట్టాను. అంటే ఏంటి, హైడ్ చేయండి కానీ నాకు చూడాలనుకుంటే నేను చూస్తాను అని అర్థం, ఓకేనా. అంటే చూడాలనుకున్నప్పుడు ఎలా చూస్తాను నేను, ఈ మెజర్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మెజర్స్లో ఫిల్టర్ ఆల్రెడీ అప్లై ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్కి వెళ్ళాను అనుకోండి, చూడండి పైన ఇంతకు ముందున్న సినారియోలోకి వెళ్తే అక్కడ ఎలాంటి ఫిల్టర్స్ లేవు. కానీ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్లో నాకు క్వాంటిటీ మెజర్స్ మీద ఒక ఫిల్టర్ అప్లై అయ్యింది అన్నట్టు కనబడుతుంది. అంటే ఏం చేస్తుందంటే సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ అది హైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి రైట్ క్లిక్ కొట్టి ఏం చేశాను నేను, మెజర్స్ మీద మెజర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టి ఫిల్టర్ బై మెంబర్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు సిస్టంలో మనం డిజైన్ చేసిన 2 కాలమ్స్ కూడా కనబడుతున్నాయి, ఓకేనా. కానీ సెకండ్ కాలము అన్చెక్ చేసి ఉంది, అందువల్లే మనకి అవుట్పుట్లో కనబడట్లేదు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టిక్ చేసి ఓకే చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ కాలం కూడా వచ్చేస్తుంది. దీన్ని హైడ్ కెన్ బి షోన్ అంటే హైడ్ చేసే, బట్ ఇప్పుడు నీకు చూడాలనుకుంటే కనుక ఫిల్టర్ని తీసేస్తే నీకు ఆ పర్టికులర్ కాలము రిపోర్ట్లో కనబడుతుంది అనమాట. ఓకే, ఇలాగా మనకి యూజర్కి కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. చాలా కాలమ్స్ని డెరైవ్ చేస్తూ ఉంటాము, కానీ ప్రతి కాలము ఇనీషియల్ లేఅవుట్లో కనబడాల్సిన అవసరం లేదు, ఓకేనా. యూజర్కి అది ఎప్పుడైనా తనకు కావాలంటే వెళ్ళి చూసుకునే ఆప్షన్ ఇస్తాం అనమాట. ఇది బై డిఫాల్ట్ అంటే కనబడేది ఇనీషియల్ స్క్రీన్లో మనకి అది చూపించాము. బట్ ఏదైనా అనాలిసిస్ పర్పస్ కోసం ఆ ఎక్స్ట్రా కాలమ్స్ని చూడాలి అనుకుంటే అప్పుడు వాటికి ఇలా హైడ్ కెన్ బి షోన్ ఇచ్చుకున్నప్పుడు యూజర్ వాటిని ఎనేబుల్ చేసుకుని అందులోని డేటాని కూడా చూసుకుంటాడు అనమాట. క్లియర్, ఫైన్. సో నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ వద్దనుకుంటే ఫిల్టర్ బై మెంబర్కి వెళ్ళి మళ్ళీ అన్చెక్ చేసేసి ఓకే చేస్తే అది మిస్ అయిపోతుంది. సో ఇది హైడ్ కెన్ బి షోన్ అనే ప్రాపర్టీ యొక్క యూనో
బిహేవియర్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఆల్వేస్ హైడ్. దీని అర్థం ఏంటి, ఆల్వేస్ హైడ్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేసిన తర్వాత అంతే, ఆల్వేస్ హైడ్ ఇచ్చినా కూడా మీకు డేటా ప్రివ్యూలో ఆ ఫీల్డ్ కనబడదు. ఇప్పుడు నేను రిపోర్ట్ వెళ్తున్నాను, సరే మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాను రిపోర్ట్ని. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారనుకో మీరు, ఈ ఇమేజెస్ మీద ఎలాంటి ఫిల్టర్ అప్లై లేదు. రైట్ క్లిక్ కొట్టి ఫిల్టర్ బై మెంబర్కి వెళ్ళినప్పుడు కూడా మనకి అది కనబడదు. ఎందుకంటే నేను ఏమి ఇచ్చాను, ఆ సెకండ్ కాలమ్ యొక్క ప్రాపర్టీ ఆల్వేస్ హైడ్, అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ ఫీల్డ్, ఈ పర్టికులర్ కాలము నాకు రిపోర్టింగ్లో కనబడకూడదు అని అర్థం. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఈవెన్ అది ఫిల్టర్ కింద అప్లై చేయదు, మొత్తం తీసేస్తుంది అనమాట రిపోర్ట్ నుంచి. ఉంటుంది కానీ ఇక్కడ మీకు రిపోర్ట్లో ఎక్కడ కూడా అది ఉన్న ఆనమాలు కూడా మీకు తెలియదు అనమాట. ఓకేనా. అది ఆల్వేస్ హైడ్ యొక్క యూసేజ్. ఇవి ఎందుకు ఇస్తామంటే మనం ఒక్కొక్కసారి టెంపరీ పర్పస్ కోసం కొన్ని కాలమ్స్ని, అంటే టెంపరీ స్టోరేజ్ కోసం కొన్ని కాలమ్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ కాలమ్స్కి యూజర్కి ఎలాంటి సంబంధం ఉండదు, వాటికి చూడకలేదు కూడా. అలాంటి పర్టికులర్ కాలమ్స్ని మనం ఇలా పెట్టుకుంటాం అనమాట, ఆల్వేస్ హైడ్లో పెట్టుకుంటాం. ఓకేనా. ఇది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది జనరల్గా మన డిజైన్ చేస్తున్నప్పుడు, బేస్డ్ అపాన్ ద క్వెరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం కొన్ని కాలమ్స్ని ఇలా ఆల్వేస్ హైడ్లో కూడా మనం పెడతాం. ఓకే. దీని అర్థం ఏంటి, ఎప్పుడు పెడతాము, ఆ కాలమ్స్ మనకి అవసరం దేనికోసం, ఒక టెంపరీ వాల్యూ స్టోర్ చేసుకోవడం కోసం. దానికోసం క్రియేట్ చేసుకున్న కాలమ్స్ని ఆల్వేస్ హైడ్ పెడతాం. ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే కనుక హైడ్ కెన్ బి షోన్ పెడతాం, వాళ్ళు చూడాలనుకుంటే కనుక. ఓకే. నెక్స్ట్, సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇందులో ప్రాపర్టీస్, ఆల్వేస్ హైడ్. డెసిమల్ ప్లేసెస్, అప్పుడు ఆల్వేస్ షో పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ 0 ఉంది. ఓకే. ఓకే, ఇక్కడ 0 ఉంది కదా. యా, అంటే దాని అర్థం ఏంటి, వీటికి డెసిమల్ ప్లేసెస్ ఏమి చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ ప్లేసెస్కి వెళ్ళి 3 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 3 ఇచ్చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఈ క్వెరీని మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఫ్రెష్గా. చూడండి, అసలు యాక్చువల్గా అయితే నాకు రిపోర్ట్లో ఎక్కడా కూడా ఈ డెసిమల్ ప్లేసెస్ లేవు. ఓకేనా, నాకు బ్యాక్ ఎండ్లో కూడా డెసిమల్ ప్లేసెస్ లేవు. అంటే ఇవన్నీ కూడా రౌండ్ ఫిగర్స్, చెప్పాలంటే డెసిమల్ ప్లేస్ లేవు అంటే రౌండ్ ఫిగర్స్ ఇవన్నీ. కానీ అందుకనే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూపించట్లేదు. కానీ ఎక్స్ప్లిసిట్గా మీరు ఖచ్చితంగా డెసిమల్స్ కూడా చూడాలి రిపోర్ట్లో అనుకుంటే, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ డెసిమల్ ప్లేసెస్ని ఇలా ఫిక్స్ చేస్తారనమాట. ఓకేనా. ఈ డెసిమల్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, డెసిమల్స్ ఉంటే డెసిమల్స్ ఉన్నా లేకపోయినా కూడా సిస్టమ్ ఇలా 3 డెసిమల్ ప్లేసెస్ చూపిస్తుంది. అలాగే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం 3 కానీ 2 కానీ మోస్ట్లీ మనం వాడుతూ ఉంటాం. ఓకేనా. కరెన్సీస్కి అయితే మోస్ట్లీ 2 డెసిమల్స్ వాడతాము, క్వాంటిటీకి అయితే మోస్ట్లీ మనం 3 డెసిమల్స్ వాడతాం. అండ్ డెసిమల్స్ ఇది కూడా యూజర్ రిక్వైర్మెంట్, యూజర్ ఎన్ని చూపించమంటే అన్ని ఇక్కడ మనం డెసిమల్స్ చూపించాలి. బట్ జనరలైజ్గా చూసుకుంటే క్వాంటిటీకి 3, కరెన్సీకి 2 పెడతాం మనం ఆల్వేస్. ఓకే. నెక్స్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ గురించి నేర్చుకుందాం. ఓకే. స్కేలింగ్ ఫ్యాక్టర్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం డెసిమల్స్ని 0 చేసేద్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. డెసిమల్స్ని 0 పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒకసారి ఫ్రెష్గా రిపోర్ట్ని ఓపెన్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇది ఒరిజినల్ రిపోర్ట్ అవుట్పుట్, ఎలాంటి చేంజెస్ లేకుండా. ఓకే. నాకు డేటా ఇలా ఉంది, ఇక్కడ 1000 ఉంది. ఓకేనా. ఈ 1000 ఉంది కదా, 1000, 2000 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్కేలింగ్ ఫ్యాక్టర్కి వెళ్ళి, ఓకే, ఇక్కడ నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ 10 ఇస్తున్నాను. ఓకే, 10 కాదు 100 ఇస్తా. స్కేలింగ్ ఫ్యాక్టర్ 100 ఇస్తాను. 100 ఇచ్చి సేవ్ చేస్తున్నా. స్కేలింగ్ ఫ్యాక్టర్ 100 ఇచ్చి సేవ్ చేసి ఇప్పుడు నేను అవుట్పుట్ చూస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఈ డిఫరెన్స్ ఎలా కనబడుతుందో చూద్దాం. ఇన్సర్ట్ డేటా సోర్స్కి వెళ్ళి సెలెక్ట్ డేటా సోర్స్కి వెళ్తే ఇక్కడ కాదులే, ఒక నిమిషం అండి, ఇక్కడ వద్దు, దీనికి ఏమి ఇస్తాను. చూసారా, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏమి ఇచ్చాను నేను, 100 ఇచ్చాను. స్కేలింగ్ ఫ్యాక్టర్ 100 ఇస్తే ఏం జరుగుతుంది అంటే, స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది డివైడెడ్ బై చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైతే అవుట్పుట్ ఉందో, ఈ కాలం అవుట్పుట్ మన స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇచ్చిన దాంతో అది డివైడ్ అవుతుంది. సో ఇదంతా కూడా బై 10 అయినట్టు అనమాట, బై 100 అయినట్టు. చూడండి 10, 20, 15, 14 అదే వచ్చింది ఇక్కడ మీకు. సో మీరు 10 ఇస్తే స్కేలింగ్ ఫ్యాక్టర్ 10 ఇచ్చారనుకో, ఏమైతే ఉందో అది 10తో డివైడ్ అవుతుంది. 100 ఇస్తే 100తో, 1000 ఇస్తే 1000తో. సో ఎందుకు వాడతాము ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ రియల్ టైంలో అంటే, ఎలా, ఎందుకంటే ఇప్పుడు మనం రియల్ టైం బిజినెస్లో క్వాంటిటీస్ ఎలా ఉంటాయి, 100, 20, 2000 ఉండవు. వాళ్ళకి చాలా బిగ్ క్వాంటిటీస్ ఉంటాయి. ఒక 1 మంత్లో ఒక మెటీరియల్ ఎంత క్వాంటిటీ సేల్ అయ్యింది అంటే వాళ్ళు థౌజండ్స్లో చెప్పరు, ఇంకా మిలియన్స్లోనే చెప్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళవచ్చు 55 మిలియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఎన్ని జీరోస్ వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 5 వచ్చాయి. సో ఇలాగా 55 మిలియన్, ఒకటేమో 45,420 మిలియన్ ఇలా వచ్చాయి అనుకుందాం ఫిగర్స్ అన్ని. ఇప్పుడు ఇలాంటి ఫిగర్స్ రిపోర్టింగ్లో చూడడానికి వాళ్ళు అంతగా కంఫర్ట్గా ఉండదు. సో ఈ రెండింటిని యాడ్ చేశారనుకో, ఇంత లోయెస్ట్ లెవెల్లో వాళ్ళకి అవసరం లేదు. మిలియన్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు, 25,452.31 ఉందనుకుందాం, ఇలా ఉందనుకుందాం. సో ఇంత ఎగ్జాక్ట్ క్వాంటిటీలో వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అప్పుడు యూజర్ ఏంటంటే ఇంత లాస్ట్లో ఉన్న 231 అలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఓకే, వాళ్ళు అలాంటి కేసెస్ ఇన్ని మిలియన్స్లో చూపించద్దు రిపోర్ట్లో, నాకు మిలియన్స్లో చూపిస్తే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది వర్డింగ్ చదువుకోవడానికి, నాకు ఏమైతే ఉందో వాల్యూ బై 1000 చేసి చూపించండి అంటారు. ఓకేనా? ఏమైతే ఉందో దాన్ని బై 1000 చేయండి అంటారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, బై 1000 చేసినప్పుడు మీకు ఆ 55 మిలియన్ కాస్త అట్లీస్ట్ 55,000, 5,500, 4504 ఇలా వస్తుంది. ఓకేనా? సో ఈ నెంబర్స్ వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటాయన్నమాట. సో వాళ్ళు అవుట్పుట్ ఏమైతే వచ్చిందో దాన్ని లాస్ట్లో ఇంటూ 1000 చేసుకుంటారు బై డిఫాల్ట్గా వాళ్ళు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు రిపోర్ట్లో కనబడుతున్న ఈ 5500 కాలము ఎగ్జాక్ట్ క్వాంటిటీ కాదు, నేను ఇంటూ 1000 చేసుకుంటే అప్పుడు నాకు ఒరిజినల్ క్వాంటిటీ వస్తుందని వాళ్ళకి తెలుసు అనమాట. సో తెలిసిన కేసులో వాళ్ళు ఏమంటారంటే, ఇలా బిగ్ బిగ్ నెంబర్స్ రిపోర్ట్లో చూపించకండి, వాటిని 1000తో డివైడ్ చేసి చూపించండి అంటారు. సో ఇలా 1000తో డివైడ్ చేసి చూపించండి అన్నప్పుడు మనం దీనికోసం ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, డివైడ్ బై 1000 రాయమని చెప్పేసి సింపుల్గా ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ కాలం మీద మన స్కేలింగ్ ఫ్యాక్టర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా బై 1000 అయిపోతుంది. ఓకే, సో బై 1000 అయిపోయిన తర్వాత ఆ యూజర్కి ఎలా తెలుస్తుంది ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈ కాలం మీద అప్లై ఉంది, ఈ కాలం మీద అప్లై లేదు అని? ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ నేను క్వాంటిటీ బై 10ని స్కేలింగ్ ఫ్యాక్టర్ 100 చేశాను. చూడండి ఇంటూ 100 అని చెప్పి సిస్టమ్ చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఓన్లీ పీసెస్ అని చూపిస్తుంది, ఇక్కడ ఇంటూ 100 పీసెస్. అంటే ఏంటి, ఈ కాలం మీద నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ అప్లై చేశాను, అది ఏంటంటే బై 100 అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇందులో వచ్చిన ప్రతి వాల్యూని కూడా మీరు ఇంటూ 100 చేసుకుంటే అప్పుడు మీకు ఒరిజినల్ వాల్యూ వస్తుందని సిస్టమ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. డిస్ప్లేకి వెళ్ళి ఈసారి ఏం చేస్తానంటే 100 కాకుండా 1000 చేస్తాను. 1000 చేసి సేవ్ చేసి ఒకసారి రిపోర్ట్ రన్ చేస్తాను. ఇప్పుడు కూడా మనకి 1000 వస్తుందో లేదో చూద్దాం. ఆ పైన హెడ్డింగ్లో ఇక్కడ చూడండి ఇంటూ 1000. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 1 2 1 1 అని వచ్చింది. సింపుల్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ చూసుకున్న ఓకే, సో ఇలా ఇంటూ 1000 అనమాట. కనబడే ప్రతి నెంబర్ని కూడా మీరు ఇంటూ 1000 చేసుకుంటే అప్పుడు మీకు ఒరిజినల్ నెంబర్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఇంకో చూడండి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ కావాలి, ఈ కాలం యొక్క సమ్ కావాలి. ఎవ్రీ టైము నేను ఏం చేశాను, ప్రతి కాలంకి కూడా సర్ప్రైజ్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, అసలు నాకు ఈ రిపోర్ట్ యొక్క సమ్మేషనే తెలియట్లేదు అట్ ద ఎండ్ నాకు ఏదైనా సమ్ కావాలంటే కదా. సో నాకు రిపోర్ట్లో ఓవరాల్ సమ్ కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ రిపోర్ట్లో ఉన్న రోస్లో ఉన్న ఫస్ట్ కాలం ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కాలంకి డిస్ప్లే ప్రాపర్టీస్లో ఈ ఆల్వేస్ సప్రెస్ తీసేసి ఆల్వేస్ డిస్ప్లే పెడితే అట్లీస్ట్ నాకు ఓవరాల్ సమ్స్ అన్న వస్తాయి. ఏమొస్తాయి, అప్పుడు నాకు ఓవరాల్ సమ్మేషన్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఓవరాల్ సమ్మేషన్ వాల్యూ వచ్చిందా, మొత్తం టోటల్ చూసి 17 అనమాట. సో ఈ టోటల్ వాల్యూ ఎంత, ఇది యాక్చువల్గా అయితే 17,000, కానీ మనకి రిపోర్ట్లో ఇక్కడ 17 అని చూపిస్తుంది. ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్. సో ఐ హోప్ ఇది క్లియర్ అనుకుంటాను. సో మనం కీ ఫిగర్స్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము, డిస్ప్లే ప్రాపర్టీస్లో ఉన్న ఆల్వేస్ షో ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకున్నాము, హైడ్ అండ్ డిస్ప్లే, తర్వాత డెసిమల్ నేర్చుకున్నాము, తర్వాత స్కేలింగ్ ఫ్యాక్టర్ నేర్చుకున్నాము, తర్వాత సైన్ చేంజ్, కీప్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్, రివర్స్ సైన్. సో ఎందుకని రివర్స్ సైన్ అనే ఆప్షన్ వచ్చింది అంటే ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూసేజ్ చూసేసిన తర్వాత అప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాను, 1 కింద ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను సైన్ చేంజ్కి వెళ్ళి రివర్స్ సైన్ అని ఇస్తాను. రివర్స్ సైన్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి దీన్ని రన్ చేస్తా. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ని తీసుకొస్తాను సార్. సో ఇప్పుడు చూడండి ఏమైంది, రివర్స్ సైన్ అంటేని ఇక్కడ 1000 కనబడుతుంది కదా, ఇక్కడ -1000 కనబడుతుంది. అంటే ఏం చేసింది సిస్టమ్, ప్రతిదాన్ని కూడా ఇంటూ -1 చేసింది.
సో ఇలాగ ఎప్పుడన్నా ఇలా ఇంటూ -1 చేయాల్సిన ఆప్షన్ రిక్వైర్మెంట్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తాము, రివర్స్ అనే ఆప్షన్ వాడతాం. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డేటాబేస్లో మీకు పాజిటివ్ నెంబరే ఉంటుంది, కానీ ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికే మీకు నెగిటివ్గా కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఎందుకు ఇలాంటి సినారియోస్ కావాల్సి వచ్చాయి రిపోర్టింగ్లో అంటే, మనకి డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి కొన్ని యూనో ఎఫ్ఐ ఫైనాన్స్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. కొన్ని కీ ఫిగర్స్ ఉంటాయి. ఓకేనా. క్రెడిట్ డెబిట్ మీద వాటి మీద వర్కౌట్ అయ్యేవి. తర్వాత ఏమో డిస్కౌంట్స్ ఇచ్చేవి. ఈ డిస్కౌంట్ అంటే ఏంటి, నథింగ్ బట్ మనకి అది మైనస్, నెగిటివ్ కదా. సో అలాంటివి ఒక్కొక్కసారి సిస్టంలో మనం ఏం చేస్తామంటే నెగిటివ్ వాల్యూనే స్టోర్ చేస్తాం, కానీ రిపోర్ట్లో చూపిస్తున్నప్పుడు రిపోర్ట్లో నెగిటివ్ చూపించాం. సో ఇప్పుడు ఈ ఈ మంత్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డిస్కౌంట్ కాలమ్స్ అనుకుందాం. ఈ మంత్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అంటే జనవరి మంత్లో ఎంత వచ్చింది, 4500 అంటాం, కానీ -4500 డిస్కౌంట్ ఇచ్చారు అంటామా, అంటే బాగోదు కదా. మీరు బ్యాక్ ఎండ్ సిస్టంలో మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని నెగిటివ్గా మెయింటైన్ చేసిన, రిపోర్ట్లో చూపించేటప్పుడు దాన్ని పాజిటివ్గా చూపించాలి అనుకుంటే అలాంటి కేసెస్లో మనం రివర్స్ సైన్ అప్లై చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ప్యూర్లీ డిస్ప్లే ప్రాపర్టీ. ఓకేనా. సో బ్యాక్ ఎండ్ ఏమున్నా సరే ఫ్రంట్ ఎండ్ మీరు చూపించేటప్పుడు దాన్ని ప్రాపర్ వేలో చూపించాలనుకున్న టైంలో మీరు ఇలా రివర్స్ సైన్ అనే దాన్ని కూడా మనం వాడాల్సి ఉంటుంది. సో ఇందులో కనబడే ప్రతి ఆప్షన్ కూడా మనం రియల్ టైంలో చాలా ఎక్కువగానే వాడతాం. హైడ్ అండ్ డిస్ప్లే కానీ, డెసిమల్స్ కానీ, స్కేలింగ్ ఫ్యాక్టర్ కానీ, సైన్ చేంజ్ కానీ. ఈ సైన్ చేంజ్ ప్రతి రిపోర్ట్ని రాదు, మెయిన్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్లోనే, బ్యాలెన్స్ షీటు అలా P&L అలాంటి రిపోర్ట్స్లో మెయిన్గా మనం ఈ సైన్ని వాడతాం అనమాట. ఓకే. ఐ హోప్ క్లియర్. సో ఈ కీ ఫిగర్స్లో ఇప్పుడు నేను ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫార్ములా తర్వాత డిస్ప్లే ప్రాపర్టీస్ చెప్పాను. సో దీని తర్వాత నెక్స్ట్ ఏ టాపిక్ చెప్తున్నానంటే, ఈ ఫార్ములాలో ఓన్లీ మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్స్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్, ప్లస్ మైనస్ ఇంటూ పర్సెంటైల్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క ఆప్షన్ని. బట్ బిఫోర్ దట్, ఓన్లీ ఈ అర్థమెటిక్ ఆపరేషన్సే కాదు, మనం దీని మీద కొన్ని ఫంక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా. ఫంక్షన్స్ ఏంటి, బేసిక్ ఫంక్షన్స్ అంటే ఏమొచ్చాయి, ఇది ఈక్వల్ టు ఆపరేటర్ది కాదు, పర్సంటేజ్ అంటే కూడా ఇక్కడ కనబడేవే వస్తాయి పర్సంటేజ్ ఆపరేటర్లో. అండ్ ప్రతిదీ వాడాం ఇందులో, ప్రతిదీ మనం వాడాము యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం వాడతాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సెకండ్ ఏం చేస్తానంటే ఇందులో ఫస్ట్ ఒకటి చూపిస్తాను, డివిజన్ బై జీరో. ఇది ఉంది కదా, డివిజన్ బై జీరో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే A/B చేస్తున్నప్పుడు మనం ఎక్సెల్లో కూడా చూడొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకేనా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ 10/5 చేస్తాను నేను. 10/5 చేస్తే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి, 2. అదే ఇక్కడ నేను 5 ప్లేస్లో 0 ఉందనుకో, అప్పుడు చూడండి, 0 ఉంటే ఏమైంది, ఎప్పుడైనా సరే ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇలాంటి ఎర్రర్ మెసేజెస్ని మనం హ్యాండిల్ చేయాలి. 1 ఉన్నా ఓకే, ఇక్కడ 0 ఫస్ట్ అయితే 0/5 అంటే నో ప్రాబ్లం, అది మనకి 0నే వస్తుంది. కానీ ఎనీథింగ్ బై 0 అంటే అది ఇన్ఫినిటీ అంటాం జనరల్గా మ్యాథ్స్లో. సో ఇన్ఫినిటీ అంటే మనకి ఇందులో సిస్టంలో చూపించడం కుదరదు కదా, వీటిని మనం ఎర్రర్గా పరిగణిస్తాం అనమాట ఇలాంటి రిపోర్ట్స్లో. సో ఇలాంటి ఎర్రర్స్ మనకి రిపోర్టింగ్లో రాకూడదు. ఓకేనా. సో వస్తే ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. సో వస్తే ఏమవుతుందో చెక్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ నాకు 0 వచ్చేలాగా చేయాలి ఇక్కడ నేను. ఓకే. సో 0 వచ్చేలా చేయాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ ఈ రిపోర్ట్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఓకేనా. సో ఏం చేస్తానంటే, ఈ క్వాంటిటీ ఉంది కదా, ఈ క్వాంటిటీ డివైడెడ్ మల్టిప్లై బై 10 ఉంది కాబట్టి క్వాంటిటీ తీసేసి దీన్ని నేమ్ కస్టమ్ క్వాంటిటీ అని రాస్తాను. అంటే దీన్ని కస్టమైజ్ చేస్తున్నాం అనమాట, నథింగ్ బట్. ఇక్కడ నేను ఇంటూ 100 కాకుండా ఏం చేస్తానంటే -100 చేస్తాను. ఇక్కడ నేను -100 చేసి ఒకసారి ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే. సో ఇది నా అవుట్పుట్. అన్ని స్టార్లు వచ్చేసి ఏంటి, ఫార్ములా కస్టమ్ క్వాంటిటీ యూజ్ ఆపరెంట్స్ విత్ ఇన్కంపాటబుల్. సో ఆపరెంట్ మనం వాడింది ఇన్కంపాటబుల్ అని చెప్పి అంటుంది అది. క్వాంటిటీ జిఎల్బి క్వాంటిటీ -100. పర్వాలేదే, ఇదే వాడచ్చు.
ఫార్ములా కస్టమర్ అంటే యూజ్ ఆపరెంట్స్ విత్ ఇన్కంపాటబుల్ డైమెన్షన్. ఓ, ఓకే ఓకే ఓకే. యా యా. సో ఇప్పుడు చెప్తాను చూడండి. యా, ఇది కూడా ఇంపార్టెంటే మీకు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నేను ఏం చేయడానికి ట్రై చేశాను, 100లోంచి అంటే చూడడానికి మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడ 100 కనబడింది. సో 100లోంచి నేను 100 తీసేస్తే 0 వస్తుంది అని నా ఉద్దేశం. సో 0 వస్తే డివైడెడ్ బై చూపిద్దాం అనుకుంటున్నా. కానీ అదే నేను ఇక్కడ ఫార్ములాలోకి వెళ్ళి చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ నాకు 100 ఉంది కదా, -100 చేస్తే ఇక్కడ నీకు 0 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఏమంటుంది అది, మీరు తప్పుగా చేస్తున్నారు అంటుంది. ఏంటో తప్పు అంటే, ఈ క్వాంటిటీ అన్నది ఎప్పుడు కూడా ఏంటి, యూనిట్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. అవునా? అంటే 100 పీసెస్లోంచి 100 తీయమంటున్నా. బట్ ఈ 100కి ఎలాంటి యూనిట్ అన్న ఉందా? లేదు. అవునా? అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. 100 పీసెస్ని లోంచి జస్ట్ నెంబర్ 100ని తీద్దాం అనుకున్నా. సో పీసెస్లోంచి 100 నెంబర్ తీయడం కుదరదు అని చెప్పి అంటుందన్నమాట. సో ఇలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఈ క్వాంటిటీకి ఉన్న యూనిట్ రిఫరెన్స్ ఉంది చూసారా, ఆ యూనిట్ రిఫరెన్స్ని తీసేసేయాలన్నమాట. ఓకే. సో వెరీ గుడ్. ఫస్ట్ ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకేనా? సో ఈ 100 పక్కన తీసేసి ఈ క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీ పీసెస్ అని, ఈ పీసెస్ ఉన్న రిఫరెన్స్ తీసేయాలి. అంటే యూనిట్ ఈ నెంబర్తో ఈ యూనిట్కి ఉన్న లింక్ డిస్కనెక్ట్ చేయాలి. ఎలా చేస్తాము అంటే, ఇక్కడ డేటా ఫంక్షన్స్లో మనకి నోడిమ్ అని ఒకటి ఉంటుంది, వాల్యూ వితౌట్ డైమెన్షన్ అని చెప్పేసి. ఈ దీన్ని అప్లై చేయాలి. నోడిమ్ అని తీసుకొని మధ్యలోనే బ్రాకెట్స్ వస్తుంది. యాక్చువల్గా ఒక నిమిషం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయాలంటే, మీరు ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఈ క్వాంటిటీలో ఉన్న ఈ యూనిట్ని తీసేయాలని అనుకుంటున్నారు మీరు. అలా చేయాలి అంటే క్వాంటిటీ, ఫస్ట్ ది కాలమ్ నేమ్ అర్థం, క్వాంటిటీ వితౌట్ యూనిట్, క్వాంటిటీ వితౌట్ యూనిట్ అని రాస్తున్నా. రాసిన తర్వాత ఆ యూనిట్ తీయడం కోసం మనం అప్లై చేయాల్సింది ఏంటి, నోడిమ్ అనే ఆపరేటర్. దీన్ని ఏమంటాం, ఆపరేటర్ అంటాం అనమాట. ఈ నోడిమ్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, బ్రాకెట్స్ వచ్చాయి. ఈ బ్రాకెట్స్లో మీరు దేన్నైతే యూనిట్ తీసేయాలనుకుంటున్నారో ఆ కీ ఫిగర్ని ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి ఓకే చేయండి. ఓకే చేసి సేవ్ చేయండి. సేవ్ చేశాక దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏమైపోతుంది అంటే, ఇలా చేయడం వల్ల చూడండి, క్వాంటిటీ వితౌట్ యూనిట్ అంటే ఇక్కడ చూడండి, యూనిట్ రాలేదు, ఇక్కడ పీసెస్ అని చెప్పేసి ఇది ఇప్పుడు సింపుల్ నెంబర్ అయిపోయింది. ఇక్కడ ఇది క్వాంటిటీ, ఈ కాలంలో ప్యూర్లీ ఇట్స్ ఎ క్వాంటిటీ. బట్ ఈ కాలంకి వచ్చేటప్పటికే ఇట్స్ జస్ట్ నార్మల్ నెంబర్ వితౌట్ ఎనీ యూనిట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ 100లోంచి ఇంకో 100 తీసడానికి ట్రై చేస్తాను. సో దానికోసం నేను ఇంకొక ఫార్ములా క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? ఆ ఫార్ములా యొక్క డిస్క్రిప్షన్ ఏం ఇస్తాను నేను, క్వాంటిటీ -100 అని చెప్పి రాస్తాను. ఎడిట్. ఇక్కడ నేను ఇప్పుడు ఏది ఇవ్వాలి, నేను క్వాంటిటీ అంటే ఇది క్వాంటిటీ వితౌట్ యూనిట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇందులోంచి 100ని తీసేయాలి. 100కి ఈ సింబల్ అండ్ 100 ప్రెస్ చేయడం కోసం 100. క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇది సీక్వెన్స్లో ఉండాలి కాబట్టి దీన్ని లాస్ట్లోకి తీసుకొస్తున్నా. ఇలా తీసుకొచ్చేటప్పుడు ఇలా మైనస్ ఇలా ఇలా నాట్ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఏంటంటే మీరు ప్రాపర్ ప్లేస్లో పెట్టినప్పుడు సిస్టమ్ అలా చూపిస్తుంది. అంటే ఆ చేంజ్ అప్లై అవ్వదు. ఇలా ఉండగా నేను వదిలేసాను అనుకోండి మౌస్ని, చేంజ్ అప్లై అవ్వదు. చేంజ్ అప్లై అవ్వాలంటే ఖచ్చితంగా మీ కర్సర్ ఇలా ఉండాలి. ఓకే, మైనస్ అని సేవ్ చేస్తున్నా. అండ్ ఈ రిపోర్ట్ని ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారనుకో మీరు, 100లోంచి ఇంకో 100 తీసేసాను కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, జీరోస్ వచ్చాయి. జీరోస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా డెసిమల్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. నాకు ఇన్ని డెసిమల్స్ చూపించొద్దు, అయినా నేను డెసిమల్స్కి అంతే కావాలని రాసాను. ఇక్కడ ఎక్కడనని డిస్ప్లేలోకి వెళ్ళి డెసిమల్స్ చూపిస్తే 0 ఉంది అనుకోండి. డెసిమల్స్ 0 ఉన్నప్పుడు సిస్టమ్ బై డిఫాల్ట్గా ఆ ఫీల్డ్కి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తుంది అనమాట. సో నాకు ఈ డెసిమల్స్ ఏమో వద్దు అనుకున్నప్పుడు 0 పెట్టచ్చు. బట్ ఎందుకని ఇంత 0 వచ్చింది, సేవ్ చేద్దాంలే. ఓకే ఫైన్. సో దాని తర్వాత చూద్దాము. డెసిమల్స్ 0 పెడదామా 1 పెడదామా, డెసిమల్స్ లేకుండా పెట్టాలంటే ఇంత పెట్టాలి. ఓకే ఫైన్. సో పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని డివైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డివైడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సిస్టమ్ ఎలాంటి ఎర్రర్ త్రో చేస్తుందో చూద్దాం.
ఓకే, ఇక్కడ న్యూ ఫార్ములాలోకి వెళ్ళి ఈ ఫార్ములా ఏం రాస్తాను, డివిజన్ ఆపరేటర్ అని చెప్పేసి రాస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ క్వాంటిటీ వితౌట్ యూనిట్ ఉంది కదా, దీనిని డివైడెడ్ బై అండ్ -100 చేస్తే వచ్చిన ఈ కాలంని కూడా రెండింటిని డివైడ్ చేస్తాను. ఓకే, అండ్ డిస్ప్లే డెసిమల్స్ ఏం చేస్తానంటే ఒక 2 డెసిమల్స్ తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఏమొచ్చింది ఇక్కడ, ఇక్కడ చూడండి డెసిమల్స్ పోయి డివిజన్ ఆపరేటర్ ఇక్కడ చూసారా. ఓకే, ఫస్ట్ కాలంలోకి వచ్చేసింది ఇది. దీన్ని కొంచెం మారుద్దాము, ఈ చివరి కాలంలోకి వచ్చి పెడదాము, సేవ్ పెడదాం. ఓకేనా, సేవ్ పెట్టిన తర్వాత ఓకే, ఒకసారి ఈ క్వెరీని రిఫ్రెష్ చేద్దాం. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ 100 డివైడెడ్ బై 0, డివైడ్ బై 0 చేసినప్పుడు మనకి ఏం జరిగింది, ఇక్కడ ఇంటూ వచ్చింది. సో యాక్చువల్గా ఇది రాంగ్ అనమాట. ఇంటూ అంటే బెక్స్లో ఇంటూ వచ్చిందంటే అది ఎర్రర్ అని అర్థం ఇక్కడ. ఎందుకంటే నెంబర్ ఫీల్డ్లో ఇలా ఇంటూస్ రాకూడదు, ఇవన్నీ కూడా ఎర్రర్స్. ఓకే, సో నెంబర్ ఫీల్డ్లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎప్పుడైనా సరే నెంబరే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇలా క్రాస్ మార్క్స్ రాకూడదు. ఇలా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, అది ప్రాపర్గా సమ్మేషన్ అవ్వకపోవచ్చు, ఇష్యూస్ రావచ్చు. ఓకేనా, అండ్ ఎప్పుడైనా మనం డేటా కాపీ చేసినప్పుడు, వేరే ఎక్సెల్లోకి కాపీ చేసినప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా జంక్ క్యారెక్టర్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇలా ఎందుకు వచ్చింది అంటే ఎనీథింగ్ డివైడ్ బై 0 ఇన్ఫినిటీ కదా, సిస్టమ్ ఇన్ఫినిటీని ఇలాగ క్రాస్ మార్క్ కింద చూపిస్తుంది అనమాట, ఎర్రర్ కింద. సో వీటిని హ్యాండిల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటి ఎర్రర్స్ని అంటే డివిజన్ బై ఆపరేటర్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాని మనం బేసిక్ ఫంక్షన్స్, డేటా ఫంక్షన్స్లో n డివిజన్ బై 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్ డివిజన్ బై 0 ఎల్స్ x. ఓకే, ఇది ఉంది కదా, ఇది తీసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా ఈ బ్రాకెట్స్ మధ్యలో పెట్టాలి, n డివిజన్ బై 0 ఇచ్చేసి ఓకే చేసి సేవ్ చేస్తాం. ఇప్పుడు ఈ అవుట్పుట్కి మనం ఇంతకు ముందు ఫార్ములా అప్లై చేయకుండా వచ్చిన అవుట్పుట్కి రెండింటికి కంపారిజన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇందాక ఎక్స్ మార్క్ వచ్చింది కదా ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చూడండి 0.00 వచ్చింది, ఇలా అనమాట. సో ఎప్పుడైనా మనం డివిజన్ ఆపరేటర్ యూస్ చేస్తున్నప్పుడు రిపోర్ట్లో కంపల్సరీ ఆ డివిజన్ని ఇలా n డివిజన్ బై 0 అనే ఆపరేటర్ మధ్యలోనే యూస్ చేసుకోవాలి. లేదంటే మనకి సిస్టంలో రన్ టైంలో ఎక్కడైనా జీరోస్ లాంటివి వచ్చినప్పుడు సిస్టమ్ ఎర్రర్స్ని త్రో చేస్తుంది. క్లియర్ సో ఫార్? ఓకే, ఐ హోప్ సో. నెక్స్ట్, సో ఫార్ములా గురించి నేర్చుకున్నప్పుడు మెయిన్గా ఇప్పుడు ఫార్ములాస్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ నేర్చుకున్నాము, అండ్ డివిజన్ బై 0 అంటే ఏంటి, అండ్ నో డిమ్ డైమెన్షన్కి, ఈ రెండింటికి మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ ఇలాగే మిగతా చాలా ఉంటాయి. ఓకే, ఇందులో ఇలా చాలా ఉంటాయి, మిగతావి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఇప్పుడు నేను చూపించిన ఈ రెండే మనం మెయిన్గా యూస్ చేస్తాం ఎనీ టైమ్, రియల్ టైంలో మనం ఎక్కువగా వాడేవి అవే అనమాట. ఓకే, ఈ రెండు కాకుండా ఫార్ములాస్లో ఇఫ్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది, ఇఫ్ ఆపరేటర్ అని, అది నేర్చుకోవాలి మనం ఒకటి. ఓకే, అది మనం నేర్చుకుందాం. అది ఇప్పుడు కాదు, అప్పుడే వద్దు, తర్వాత నేర్చుకుందాం, అది కొంచెం టైం తీసుకుందాం, ఇది కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది అప్పుడు ఇఫ్కి వెళ్తే. ఓకే, సో వీటి వరకు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఫార్ములా గురించి నేర్చుకున్నాము, ఫార్ములా వేరియబుల్స్ ఫార్ములా ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఒక ఫార్ములాని మళ్ళీ ఇంకో ఫార్ములాలో వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా సీక్వెన్షియల్గా వెళ్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉండగా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు క్వాంటిటీ -100 వద్దు అని చెప్పేసి ఈ ఫీల్డ్ని మనం డిలీట్ చేద్దాము అనుకుంటే చూడండి, ఎలిమెంట్ కెనాట్ బి డిలీటెడ్ బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ యూజ్డ్. అంటే ఏంటి, ఒక ఫార్ములాని ఇంకో ఫార్ములాలో వాడినప్పుడు ఈ డిపెండెన్సీ ఉండడం వల్ల ఈ అదర్ కాలమ్స్ మనం డిలీట్ చేయలేం. జస్ట్ ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఓకేనా, అంటే ఏంటి, సింపుల్, దీన్ని అర్థం చేసుకోవడం ఏమీ లేదు. మనకి AB అనే రెండు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, నేను A-B అనే ఫార్ములాని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను థర్డ్ కాలంలో. ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ నేను A-B చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా, ఇలా చేద్దాం అనుకునేటప్పుడు చేసేసిన తర్వాత ఇప్పుడు నేను సింపుల్గా వెళ్ళి ఏం డిలీట్ చేద్దాం అనుకున్నాను అనుకో, సిస్టమ్ ఒప్పుకోదు. ఏం తీసేస్తే మరి A-B ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయడం కుదరదు కదా. AB కంపల్సరీ కావాలి A-B చేయాలి అంటే కదా. సో అందుకని డిపెండెన్సీ అనమాట. ఇలాంటివి చేస్తున్నప్పుడు సిస్టమ్ ఆల్రెడీ చెక్ చేసుకుని మనం అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అది మనం ఆపేస్తుంది అనమాట చేయకుండా. ఈ A-B ఏం తీయాలి అంటే ఫస్ట్ A-Bని తీసేయాలి, ఆ తర్వాత ఏం తీయాలి. సో అప్పుడు మనకి అది వితౌట్ డిపెండెన్సీ పోతుంది అది.
ఓకేనా? ఇది కొంచెం అడ్వాన్స్డ్, బట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం కదా. క్విక్గా మనం సెలెక్షన్ గురించి కూడా నేర్చేసుకుని అప్పుడు క్లాస్ని ఎండ్ చేద్దాం మనం ఈ రోజుకి. ఏంటది? సెలెక్షన్. ఓకే, న్యూ సెలెక్షన్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పటివరకు ఫార్ములాస్ నేర్చుకున్నాం. సెలెక్షన్ గురించి నేర్చుకోవాలంటే కొత్త ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవేమీ మనకు వద్దు ఇంకా. ఓకే, లేకుంటే కొత్త క్వెరీ తీసుకుంటాను నేను. ఈ క్వెరీని ఏం చేస్తానంటే క్వెరీకి వెళ్ళి సేవ్ యాజ్ చేస్తాను. సేవ్ యాజ్లో దీన్ని ఏం చేస్తాను, Q12 క్వెరీ కింద సేవ్ చేస్తాను. ఓకే, అట్లీస్ట్ మీకు తర్వాత కావాలంటే వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. అయితే Q13 చూద్దాం. ఇది కూడా ఓకే ఉంటుంది. సేమ్ డిస్క్రిప్షన్. ఓకే ఓకే, డిస్క్రిప్షన్ అయితే పర్వాలేదు. ఓకే, నేను Q13 కింద సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడిట్లని కూడా నేను తీసేస్తాను, రిమూవ్. ఎందుకంటే ఇప్పుడు డిపెండెన్స్ ఇంకేముండదు, అన్ని పోతాయి ఒకసారి. సేవ్. ఇది ఇప్పుడు మన క్వెరీ. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెరీ యొక్క అవుట్పుట్ని తీసుకుని దాని తర్వాత దీని మీద సెలెక్షన్ ఫీల్డ్ నేర్చుకుందాం, ఎలా వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇది మన ఒరిజినల్ క్వెరీ యొక్క అవుట్పుట్. సారీ, Q13 క్వెరీ కదా ఇది. డిలీట్ దిస్. Q13 ఇది మన క్వెరీ. సో ఇప్పుడు నేను ఏం చేయబోతానంటే ఇప్పుడు మీకు సెలెక్షన్ అనే దాన్ని ఎలా వాడతాం అనేది చెప్తాం. ఓకేనా? సో దానికోసం రైట్ క్లిక్ కొట్టి న్యూ సెలెక్షన్ తీసుకుంటున్నాను. తీసుకున్నాక దీన్ని సెకండ్ కాలం కింద పెట్టుకుంటాం కాబట్టి నేను సార్ట్ ఆర్డర్ని మార్చాను. ఇక్కడ నేను జాన్ అని చెప్పేసి జాన్ క్వాంటిటీ అని ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నానో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అయిపోయాక తెలుస్తుంది. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ క్వాంటిటీ కాలంలో మనకి జనవరి డేటా కనబడుతుంది, ఫిబ్రవరి డేటా కనబడుతుంది, మార్చ్ డేటా కూడా కనబడుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ న్యూ కాలంలో ఓన్లీ జనవరి అయితేనే డేటా కనబడాలి, మిగతా ఏ మంత్కి కూడా నాకు డేటా కనబడకూడదు. అంటే ఏంటి, ఈ కాలమ్స్ అన్నీ కూడా నాకు 0 కావాలి, ఆర్ ఎల్స్ నో డేటా చూపించాలి. ఓకేనా? అది సెలెక్షన్. సెలెక్షన్ అంటే ఏం చెప్తుందంటే అది సెలెక్షన్ బేస్ చేసుకుని మీకు నేను డేటా చూపిస్తాను అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, నాకు కావాల్సిన కీ ఫిగర్ అయితే క్వాంటిటీని, నాకు న్యూ కాలంలో కనబడాల్సింది క్వాంటిటీ కాలమే కనబడాలి, కానీ ఆ క్వాంటిటీ కాలం ఓన్లీ బేస్డ్ ఈవెన్ జనవరి అయితేనే, మంత్ జనవరి అయితేనే కనబడాలి. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్వాంటిటీని తెచ్చుకున్న తర్వాత టైం డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ మంత్ ఉంది కదా, నా కండిషన్ ఏంటి, మంత్లోకి వెళ్ళి దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎప్పుడు ఏమని రిస్ట్రిక్ట్ చేయాలి, జనవరి 2021 కింద రిస్ట్రిక్ట్ చేయాలి దీన్ని. జనవరి 2021 ఇది కాదు, సింగిల్ వాల్యూస్కి వెళ్ళి జాన్ 2021. ఓకే చేశాను. ఓకే, సేవ్. ఇప్పుడు మీకు దీని అవుట్పుట్ చూపించాను అనుకో, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏంటి అని చెప్పేసి. చూడండి ఇప్పుడు ఏం చేశాను, ఒక జాన్ క్వాంటిటీ అనే కాలం క్రియేట్ చేశాను, సెలెక్షన్ కాలం. ఆ సెలెక్షన్ కాలంలో నేను సెలెక్షన్ ఏమి ఇచ్చాను, మంత్ ఈజ్ ఈక్వల్ టు జనవరి 2021 ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటి, ఈ కాలంలో చూపించే ప్రతి డేటా కూడా ఆ జనవరి 2021 కండిషన్కి మ్యాచ్ అయితేనే చూపిస్తుంది. సో ఈ ఫస్ట్ ఉన్న 3 రికార్డ్స్ కూడా జనవరి 2021కి మ్యాచ్ అయ్యాయి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికే మంత్ ఇన్ఫర్మేషన్ ఏమైంది, ఇక్కడ ఫిబ్రవరి 2021. సో విచ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ అవర్ మ్యాచింగ్ కండిషన్ కదా. సో కాబట్టి ఇక్కడ మీకు డేటా చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకో కాలం క్రియేట్ చేస్తాను. ఆ కాలం ఏంటంటే ఫిబ్రవరి క్వాంటిటీ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను నేను. న్యూ సెలెక్షన్ ఫెబ్ అని రాస్తాను, ఇంక క్వాంటిటీ అవసరం లేదు. ఎడిట్లోకి వెళ్తాను, నాకు కావాల్సిన కేపీఐ ఏంటి, క్వాంటిటీ కేపీఐ. కానీ ఆ క్వాంటిటీ కేపీఐ ఎప్పుడు కనబడాలి, రైట్ క్లిక్ కొట్టి ఓన్లీ ఫిబ్రవరి 2021 అయితేనే కనబడాలి నాకు ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళి సింగిల్ వాల్యూస్కి వెళ్ళి ఫిబ్రవరి 2021 ఇస్తాను. ఓకే ఓకే, దాన్ని తీసుకువచ్చి జాన్ కింద పెడతాను. సేవ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి,
ఇక్కడ మీకు జనవరికి అక్కడ వచ్చింది, ఇక్కడ ఫిబ్రవరికి మాత్రమే వచ్చింది. అంటే రిమైనింగ్ ఏ డేటా దేనికి కూడా డేటా కనబడట్లేదు ఇక్కడ నాకు. క్లియర్? అండ్ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు దీన్ని, ఇక్కడ ఈ క్యాల్ మంత్ ఉంది కదా, ఇది రోస్ లో కాకుండా తీసుకెళ్లి కాలమ్స్ లో పెడతాను. ఓకే, ఇప్పుడు చూడండి, జనవరి ఇక్కడ ఈ జాన్ క్వాంటిటీలో జాన్ మాత్రమే కనబడింది, ఫిబ్రవరిలో ఫిబ్రవరి క్వాంటిటీ వస్తుంది. అండ్ రిజల్ట్ తీసేస్తాను టోటల్స్ అట్లా అనమాట. ఓకే, మార్చ్లో వచ్చేటప్పటికే మీకు ఆ కాలం లేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఉన్న కీ ఫిగర్స్లో ఉన్న ఫిల్టర్ బై మెంబర్కి వెళ్ళి ఈ మెయిన్ క్వాంటిటీని తీసి పడేస్తాను. అండ్ 1 సెకండ్, ఈ క్వాంటిటీ ఉంది కదా, ఈ క్వాంటిటీని హైడ్ చేస్తాను, ఆల్వేస్ హైడ్ చేసేస్తాను. సో జాన్ క్వాంటిటీ, జాన్ ఉంది కదా, జాన్ క్వాంటిటీ కాదు, జస్ట్ జాన్ నుంచి లెట్స్ కీప్ క్వాంటిటీ, క్వాంటిటీ తీసేద్దాం. ఓకే, క్వాంటిటీ తీసేసి జాన్ ఫెబ్, అండ్ ఇప్పుడు ఇంకోటి ఏం క్రియేట్ చేస్తాను, న్యూ సెలెక్షన్ క్రియేట్ చేసి దీనికి మార్చ్ అని నేమ్ ఇస్తాను. మార్చ్ అని ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళి, సారీ ఎడిట్లోకి వెళ్ళి క్వాంటిటీని తీసుకుని క్యాల్ మంత్ని ఫెబ్తో మార్చ్తో రిస్ట్రిక్ట్ చేస్తాను. ఇక్కడ దీన్ని ఏమంటాము, క్యారెక్టరిస్టిక్ క్యాల్ మంత్ని మార్చ్తో రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. ఇచ్చి ఓకే చేస్తాను అండ్ దీన్ని మార్చ్ కింద తీసుకొస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం జాన్ అంటే ఓన్లీ జనవరి మంత్ అయితేనే డేటా చూపిస్తుంది, ఫిబ్రవరి మంత్కి మాత్రమే డేటా చూపిస్తుంది, మార్చ్ మంత్ డేటా మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, ఈ త్రీకి ఇప్పుడు వాటిని రిపోర్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ జనవరికి మాత్రమే వచ్చింది, ఫిబ్కి మాత్రమే వచ్చింది, మార్చ్కి మాత్రమే వచ్చింది. బట్ నేను ఇప్పుడు రిపోర్ట్ లేఅవుట్ని లిటిల్ బిట్ మారుస్తున్నా. ఏం చేస్తున్నాను, ఈ క్యాల్ మంత్ని ఇక్కడ కాకుండా ఈ కీ ఫిగర్స్లో పెడుతున్నా. ఓకే, సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి ఈ రిపోర్ట్ అవుట్పుట్ చూస్తాను. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మంత్ని నేను రోస్లో కాకుండా కాలమ్స్లో చూపిస్తున్నా, అదొకటే తేడా. అండ్ రిజల్ట్ రోస్ తీసేస్తా కాసేపు. తీసినప్పుడు ఏమైంది, ఇక్కడ మీ రిపోర్ట్ అవుట్పుట్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఈ మంత్ ఉంది చూసారా, ఈ మంత్ పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం మంత్ డైమెన్షన్కి ఈ 3 కాలమ్స్ రిపీట్ అవుతూ వస్తాయన్నమాట. అందుకని జనవరికి ఈ 3 కాలమ్స్ రిపీట్ అయ్యాయి, ఫిబ్రవరికి ఈ 3 కాలమ్స్ రిపీట్ అయ్యాయి, మార్చ్కి ఈ 3 కాలమ్స్ రిపీట్ అయ్యాయి. కానీ జనవరికి రిపీట్ అవుతున్నప్పుడు ఈ 2 కాలమ్స్లో డేటా ఉందా, లేదు, ఉండదు. ఎందుకంటే ఈ పర్టికులర్ యూనో ఇక్కడ ఈ జాన్కి ఏం రాశాను, ఇందులో కనబడేది డేటా ఓన్లీ జనవరికి మాత్రమే రాశాను నేను, ఇక్కడ కనబడేది ఫిబ్రవరికి మాత్రమే రాశాను. సో ఇలా బ్లాంక్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాంక్ కాలమ్స్ని నాకు కనబడకూడదు, ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ సెన్స్ కదా ఇలా కనబడడం. సో వీటిని ఎలా రిమూవ్ చేయాలి అంటే క్వెరీలో ఒక ప్రాపర్టీ ఉంది, అది ఎలా వస్తుందంటే క్వెరీ ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఓకేనా, ఈ కీ ఫిగర్ రోస్కి కాదు, క్యారెక్టరిస్టిక్స్కి కాదు, కీ ఫిగర్స్ కాదు, మనం క్వెరీ ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేయాలి, క్వెరీ ప్రాపర్టీస్కి వెళ్ళి అందులో డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సారీ డిస్ప్లేనా జనరల్, అక్కడ రోస్ అండ్ కాలమ్స్, రోస్ ఆర్ కాలమ్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనం దీన్ని ఒకటి యాక్టివేట్ చేయాలి. ఏంటది, ఎఫెక్ట్ ఆన్ సప్లస్ జీరోస్ ఉంది కదా, ఇది కాదు, ఇక్కడ ఇది పెట్టినా ఓకే, ఇది పెట్టినా ఓకే, ఎఫెక్ట్ ఆన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సప్రెస్ జీరోస్ అనమాట. ఏదైనా కాలంలో రోస్ కానీ కాలమ్స్ కానీ మొత్తం జీరోస్ ఉంటే ఆ రోని నాకు చూపించొద్దు, ఆ కాలంని నాకు చూపించొద్దు, ఇది ఇలా క్రాస్ మార్క్ చేయడం అనమాట. అది సేవ్ చేసి ఇప్పుడు ఇదే క్వెరీని మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎలా వస్తుందో అవుట్పుట్ చూడండి. ఈ ముందు అవుట్పుట్ కన్నా ఈ అవుట్పుట్ మోర్ సెన్స్గా ఉంటుంది. ఏమైంది, సెకండ్, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ రోస్ తీసేద్దాం. అండ్ క్వెరీ ప్రాపర్టీస్కి వెళ్ళి రోస్ ఆర్ కాలమ్స్కి వెళ్ళి అయితే కాలమ్స్ పెడదాం సరిపోతుంది, రోస్ కాకుండా ఓన్లీ కాలమ్స్ పెడదాం. సో
ఇప్పుడు కూడా రాలేదే, ఎందుకని? జస్ట్ సెకండ్, ఎందుకు రావట్లేదు, ఇప్పుడు రావట్లేదు ఇది. ఇదేనే పెడతాము, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కాదు. ఓకే, మేబీ ఇక్కడ అప్లై అవ్వట్లేదు, నేను బ్యాకెండ్లో రాశాను కానీ అది సంథింగ్ ఈ ఏవో షీట్లో అప్లై అవ్వట్లేదు ఉన్నాయి. చూడండి, అది ఇక్కడ ఏమైతే నేను అప్లై చేస్తున్నానో ఈ ఫంక్షనాలిటీ రోస్ అండ్ కాలమ్స్కి, అదే ఫంక్షనాలిటీ మనం ఈ ఏవో లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో అదే ఫంక్షనాలిటీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఏంటంటే ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ సప్రెస్, చూడండి సేమ్ ఇక్కడ ఏమైతే క్వెరీ డిజైనర్లో ఉందో అదే సప్రెస్ జీరోస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సప్రెస్ జీరోస్ ఆన్ రోస్ అనుకుంటే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. సప్రెస్ జీరోస్ ఇన్ రోస్, సప్రెస్ జీరోస్ ఇన్ కాలమ్స్. దీన్ని అన్చెక్ చేస్తాను అనుకో, అన్చెక్ చేస్తే నాకు చూడండి ఈ కాలమ్లు ఇవన్నీ కనబడుతున్నాయి, బ్లాంక్ కాలమ్స్ అన్ని కనబడుతున్నాయి. దీన్ని యాక్టివేట్ చేశాను అనుకోండి, చూడండి బ్లాంక్ కాలమ్స్ అన్ని పోయి చాలా సింపుల్గా అవుట్పుట్ కనబడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, ఇది జనవరి క్వాంటిటీ యొక్క సేల్, ఇది ఫిబ్రవరి క్వాంటిటీ యొక్క సేల్, ఇది మార్చ్ క్వాంటిటీ యొక్క సేల్. ఓకే, అండ్ టోటల్ కావాలనుకుంటే ఈ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ మీద షో టోటల్స్ పెట్టారనుకో, ఈచ్ యొక్క టోటల్ వస్తుంది అనమాట. సో ఏవోలో చాలా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా. సో ఇది సెలెక్షన్. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక సెలెక్షన్ మాత్రమే చూపించాను. ఇలా మీరు చాలా సెలెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో జనవరి ఓన్లీ M1 కనబడాలి అన్నారనుకో, అప్పుడు మీరు మెటీరియల్ కూడా తీసుకొచ్చి M1 ఇచ్చుకోవచ్చు. జనవరి M2కు మాత్రమే కావాలంటే సెపరేట్ కాలమ్స్ ఇచ్చుకోవచ్చు, అలా అనమాట. సో యాజ్ పర్ ద ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూజర్ రిక్వైర్మెంట్లో ఈ మంత్ అనే కాదు, ఇంకా చాలా ఫీల్డ్స్ కూడా మనం సెలెక్షన్లో పాస్ చేస్తూ ఉంటాం. ఈ రిక్వైర్మెంట్ అంతా కూడా మనకి యూజర్ నుంచి వస్తుంది. ఓకే, బిజినెస్ మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్ ఉంటుంది కదా, అందులో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, నాకు ఒక పర్టికులర్ కాలం ఉందంటే ఈ కాలంలో ఈ పర్టికులర్ కేసులోనే ఈ పర్టికులర్ డేటా కాంబినేషన్లోనే నాకు వాల్యూ రావాలి అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం దాని ప్రకారం మనం సెలెక్షన్స్ని వాడతాం. ఓకే, ఫార్ములా అనేది ఎప్పుడు వాడతాం మనం? ఫార్ములా అనేది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ లేకుంటే వేరే డిఫరెంట్ పర్సంటేజ్ ఆపరేషన్స్ వర్క్ చేయాలంటే ఫార్ములా వాడతాము. అంటే సెలెక్షన్స్ ఎప్పుడు పెడతామంటే ఇలా ఒక పర్టికులర్ కాంబినేషన్లోనే నాకు డేటా కాంబినేషన్లోనే నాకు డేటా కనబడాలనుకున్నప్పుడు మనం ఇది వాడతాం. ఓకే, సో దట్స్ ఆల్. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. అంటే అసైన్మెంట్ కావాలి కదా, సో ఏం చేద్దాము? సో ఈ అసైన్మెంట్ కింద ఇదే ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నేను చెప్పిన ప్రతి ఫంక్షనాలిటీ ఇక్కడ ఏమైతే చేస్తానో రిపోర్ట్ మన క్లాస్లో, దాన్ని అన్ని ఫంక్షనాలిటీస్ కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడమే ఈ రోజుకున్న అసైన్మెంట్. దీంట్లో కొత్తగా ఏమి చేయడం లేదు, బట్ మీకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఫంక్షనాలిటీ యొక్క అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఆప్షన్ దేనికోసమో దాన్ని రిపోర్ట్లో ఎలా యూస్ చేస్తే ఆ రిపోర్ట్ డిస్ప్లే అవుట్పుట్ ఎలా కనబడుతుంది, ప్రతిదీ కూడా మీకు బాగా తెలియాలి. సో ఏది వాడితే రిపోర్ట్ అవుట్పుట్ ఎలా మారిపోతుంది అన్నది తెలిస్తే మీకు రియల్ టైంలో రిక్వైర్మెంట్ ప్రకారం వెంటనే మీకు థాట్స్ వస్తాయన్నమాట. సో సెపరేట్గా అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్ ఇంకేం లేదు, ఈ చెప్పిందంతా కూడా ప్రిపేర్ అవ్వండి రోజు. ఓకేనా? 1 మోర్ టైం చేయండి. సో రికార్డింగ్ని స్టాప్ చేస్తున్నాను.